హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ మనకి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన యొక్క మొబైల్లో ఓన్లీ ఒక కోడ్స్ ద్వారానే మన యొక్క డేటా కానీ లేదంటే కాల్ డైవర్ట్స్ అవ్వటం, మెసేజ్ డైవర్ట్స్ అవ్వటం, సో వాటిని ఎలా డీయాక్టివేట్ చేయాలి ఈ యొక్క విషయాలన్నీ తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే మీ యొక్క మొబైల్లో చేసుకోవచ్చు ఏ విధంగా చేయాలి నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు చూడండి, నేను కోడ్స్ చెప్తాను. కోడ్స్ చెప్పి దేనికి ఉపయోగపడతాయి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఆ మొబైల్ డీటెయిల్స్ మన స్టోరేజ్ డీటెయిల్స్ కానీ లేదంటే మన యొక్క వైఫై డీటెయిల్స్ కానీ ఈ యొక్క మొత్తం మన సెట్టింగ్లో చూసుకుంటాం కదా, మన కెపాసిటీ మొబైల్ స్టోరేజ్ కెపాసిటీ. సో అది మొత్తం ***4636 #** ఏదైనా బుక్ ఉండి రాసుకోండి, ఉపయోగపడతాయి. సో ఇదనమాట ***4636 #** ఇది అనేది మన యొక్క మొబైల్ స్టోరేజ్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఉపయోగపడుతుంది. రెండోది వచ్చేసి కాల్ డైవర్ట్ అంటే మనకి కాల్స్ కానీ మెసేజ్ కానీ వేరే వాళ్ళకి ఎలా ఫార్వర్డ్ అయ్యో లేదో ఒక డైవర్ట్ అయ్యో లేదో తెలుసుకోవాలంటే *#21# అనమాట. సో ఇది వచ్చేసి మన కాల్స్ మెసేజ్ డైవర్ట్ అయ్యో లేదో తెలుసుకోవచ్చు. రెండోది వచ్చేసి #002# ఈ యొక్క మన కాల్ డైవర్ట్ అని మెసేజ్ కానీ కాల్స్ కానీ డైవర్ట్ అయితే సో వాటిని బ్లాక్ చేయాలంటే ఇదనమాట, వాటిని బ్లాక్ చేయొచ్చు అనమాట. సో అది వచ్చేసి #002# అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కాల్ వెయిటింగ్ *43# అనమాట. ఎవరైనా మనకు కాల్ చేసినప్పుడు మన కాల్ వెయిటింగ్లో రావాలంటే *43# చేస్తే కాల్ వెయిటింగ్లో వస్తుంది. సో దీన్ని డీయాక్టివేట్ చేయాలంటే *43# ఇది డీయాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో ఇది కానీ మనం టైప్ చేస్తే ఫోన్లో ఎక్కడ టైప్ చేయాలంటే మన యొక్క కీప్యాడ్ ఉంది కదా, సో ఈ కీప్యాడ్లు అనమాట ఇవన్నీ. సో ఇది టైప్ చేయడం ద్వారా మనకు అనేది ఈ యొక్క డీటెయిల్స్ వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, హార్డ్ రీసెట్ *2727*3855 ఇది హార్డ్ రీసెట్ అండి. మన మొబైల్ ఏదన్నా హ్యాంగ్ అయినప్పుడు లేదన్నా పని చేయనప్పుడు మొబైల్ మొత్తం రీసెట్ చేయొచ్చు అనమాట. ఇది మొబైల్ కొన్నప్పుడు ఎలాగ ఉంది సో అలాగైద్ది. డిస్ప్లే ది మ్యాక్ అడ్రస్ ****232338 రావాలి. ఇక్కడ 8 రాయలేదు, 232338 అనమాట. సో 8 తర్వాత ### అనమాట. సో ఇది వచ్చేసి మ్యాక్ అడ్రస్ తెలుసుకోవడానికి ఈ యొక్క నెంబర్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన నెంబర్లను మన యొక్క మొబైల్లోనే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఏ నెంబర్ దేనికి ఉపయోగపడుతుందో మీరైతే ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. సో మెయిన్ ఐఎంఐ నెంబర్ చెప్పాను కదా, ఐఎంఐ నెంబర్ వచ్చేసి 2 నెంబర్స్ ఉంటాయి ప్రతి ఒక్క మొబైల్ నెంబర్ పోయినప్పుడు ఐఎంఐ నెంబర్లో మన పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ రాసిస్తే, ఒక అర్జీ రాసిస్తే వాళ్ళకి ఐఎంఐ నెంబర్ ద్వారా మన మొబైల్ ఎక్కడున్నా కానీ వాళ్ళు కనిపెట్టి మన యొక్క మొబైల్ మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో అదైతే కంపల్సరీగా మీరు అనేది రాసుకొని పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి ఇంకో చెప్తాను చూడండి, *06# ఐఎంఐ నెంబర్లో 2 వస్తాయి అనమాట. 2 రాసి అర్జీ మీద వాళ్ళకి ఇచ్చేసేయండి, సంతకం పెట్టేసి మీ యొక్క మొబైల్ ఎక్కడ పోయినా కూడా వాళ్ళైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో అయితే అందరికీ అర్థమైంది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.